మీ అందరికి కూడా తెలుసు. లాస్ట్ ఇయర్ 2025లో మా వైఫ్ శైలుకి ప్రెగ్నెన్సీ ట్యూబ్లో వచ్చి ట్యూబ్ తీసేయడం జరిగింది. ఎంతో సీరియస్ సిచ్యువేషన్స్ నుంచి గారు చెప్పిన తర్వాత ఇమీడియట్గా హాస్పిటల్లో చూపించుకున్న తర్వాత ప్రాణాపాయం నుంచి బయటపడడం జరిగింది. దాని తర్వాత మళ్ళీ నుంచి రావాలంటే ఎంత టైము ఏందో అసలు ఏంటి. నేను మా ఫ్యామిలీలో వచ్చే అబ్బాయిని, మా పేరెంట్స్ అందరూ కూడా శైలి వాళ్ళు కూడా, ఆమె ఒకతే శైలు వాళ్ళది కూడా ఖమ్మంలో, వాళ్ళు ఒకతే కూతురు. వాళ్ళు కూడా తల్లిదండ్రులు కూడా చాలా వేదన పడి బాధపడుతున్నారు. మేము కూడా ఎందుకు అయిపోతుంది అంటే ట్యూబ్ లేదు కాబట్టి ఎట్లా అయింది మా పరిస్థితి, దేవుడు కనికరించాలని చెప్పి అనుకున్న సందర్భంలో అసలు మాకు హోప్ ఆలోచన కూడా లేదు. 2025 గడిచిపోతున్న సందర్భంలో 2026లో మరి మేము చర్చ్ అన్నగారి దగ్గరికి వెళ్తున్న సందర్భంలో మాకు ఆలోచన లేదు. కానీ మొదట జనవరి 1 నుంచి కూడా అన్నగారు 3 వాక్యాలు మా విషయంలో, మా కుటుంబంలోనైతే 3 వాక్యాలు పలికారు. ఒకటి గర్భఫలం, 2 బండి విషయంలో, నాకు టూ వీలర్ విషయంలో అన్నగారు కూడా ప్రేయర్ మరి వాళ్ళ మనసును కదిలించేలాగా జరిగింది. 3 ఉద్యోగం విషయంలో కొంత శాలరీ పెరిగి ప్రైవేట్ ఉద్యోగం అయినప్పటికీ కొంత నిలకడగా ఉండేలాగున్న 3 అంశాల విషయంలో అన్నగారు ఎప్పుడైతే ప్రార్థన చేయడం మా పట్ల ప్రారంభించారో మేము కూడా ఊహించలేదు. అసలు అట్లా జరుగుతుందని మేము కూడా ఊహించలేదు. సడన్ ఊహించలేదు. అన్నయ్య గారే ప్రతి ఆదివారం వచ్చి ప్రేయర్ చేసి మా ఇద్దరికి ప్రేయర్ చేసేటప్పుడు మొదటగా చెప్పే ఏదైతే పలికితురో అది ప్రెగ్నెన్సీ ఫస్ట్ రావాలని చెప్పి పలికిరు. మరి 2026 సంవత్సరం నెల తిరగక ముందే జనవరి నెలలో అన్నగారు 31 నైటు న్యూ ఇయర్ నుంచి ఏదైతే విషయాలు మా పట్ల అంటున్నారో మేము ఎంతో కూడా అసలు మేము కొంచెం కూడా ఊహించిన అట్లాంటి ఊహలోకి అందనటువంటి గొప్ప కార్యాన్ని దేవుడు మాకు కలిగించిండు. అన్నగారి యొక్క ప్రార్థనలు కూడా ఏ మాట అయితే పలికాడో 3 మాటలు అన్నగారు పలికారు. ఆ మాటల్లో మొట్టమొదటి మాట మరి జనవరిలోనే నెరవేరింది. మరి 2వ పదం బైక్ విషయంలో నెక్స్ట్ మంత్ జరగబోతుంది. కాబట్టి దేవునిలో మేము ఉన్నటువంటి నిరీక్షణ, మేము ఉన్నటువంటి ప్రేమ ఖచ్చితంగా అన్నగారికి వచ్చేటువంటి ప్రార్థనలు సిస్టర్ కూడా ఎన్నోసార్లు అన్నారు. వారి సిస్టర్ గారు కూడా ప్రేయర్లో పెట్టారు. ఆల్నైట్లో మీ అందరూ కూడా మా పట్ల ప్రేయర్ చేశారు. ప్రాణాలతో ఒక పెద్ద సర్జరీ నుంచి బయటపడ్డ రోజు కూడా ఆల్నైట్ రోజు కూడా మీ అందరి ప్రార్థనలు మా పైన మెండుగా ఉండి దేవుడు మీ అందరి ప్రార్థనలు మా పట్ల విన్నాడని చెప్పి మేము సంతోషాన్ని భావిస్తున్నాం. అదే విధంగా 2026లో మా పట్ల జరిగినటువంటి కార్యాన్ని బట్టి కూడా అన్నగారు ప్రార్థనలు, అన్నగారి మాట బట్టి నిజం అవడాన్ని బట్టి మేము ఎంతో, మా కుటుంబం అంతా సంతోషంగా, మా తల్లి, తండ్రి, అన్నయ్యలు, అక్కలు అందరూ కూడా పట్ల మా అన్నయ్య గారి దగ్గర కంటే అంటే వీళ్ళు మా చర్చ్ నుంచి అటు వెళ్తున్నారు. అన్నయ్య గారిని దేవుడు అన్నయ్య గారిని నడిపిస్తే హైదరాబాద్కి అన్నయ్య కొంత జనాలతో నడిపిస్తున్నప్పటికీ ఆ చర్చ్కి వెళ్తున్న ఉద్దేశంతో మా అందరి కుటుంబ సభ్యులు ఉన్నప్పటికీ అన్నగారి దగ్గరికి మేము వెళ్ళి క్రమం తప్పకుండా వెళ్ళి అన్నగారి వాక్యాన్ని, అన్నగారి దేవుడు పట్ల అన్నగారి ద్వారా మాకు జరిగినటువంటి మేలును బట్టి, కృపను బట్టి మేము దేవునికి ఎంతగానో స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ నా చిన్న ఈ సాక్ష్యాన్ని వీరందరూ చేసిన ప్రార్థనలు కూడా దేవుడు విని మా పట్ల కరుణ చూపి మాకు ఇచ్చినటువంటి బహుమానాన్ని బట్టి 3 నెలల వరకు డాక్టర్ గారు కొంత మెడిసిన్ తోటి చూసి తర్వాత నుంచి మొదలు పెడతామని చెప్పారు. అప్పటి వరకు కూడా ఒకటే ట్యూబ్ ఉంది కాబట్టి పూర్తి స్థాయిలో ఆరోగ్యంగా ఉండాలని మీ అందరూ కూడా దయచేసి మా పట్ల, రఘు శైలి పట్ల, మా పట్ల మీ అందరూ కూడా మీ ప్రార్థనలో, పర్సనల్ ప్రార్థనలో కూడా మీరు అందరూ గుర్తు చేసుకోవాలని చెప్పి మీ అందరికీ కోరుకుంటూ నా చిన్ని ప్రార్థన దేవుడు దీవించగలగని. థ్యాంక్ యూ నాన్న. గాడ్ బ్లెస్ యూ. దేవుడి ప్రవచన వాగ్దానాన్ని దేవుడు పట్ల నెరవేర్చినందుకు నేను కూడా ఎంతగానో సంతోషిస్తున్నాను. దేవుడు స్థిరపరుస్తాడు, గొప్ప కార్యం చేస్తాడు. జరిగించుది దేవుడు. మాట వాగ్దానం చేసిన దేవుడు, నమ్మదగిన దేవుడు. వాగ్దానాన్ని నెరవేరుస్తాడు. చక్కటి మగబిడ్డ ఇచ్చునుగాక, దేవుడు గొప్ప కార్యం చేయనుగాక. అది నా ప్రార్థన. మరి
దేవుడు చక్కటి మరి మంచి కార్యము దేవుడు జరిగించి సంతోషింపచేయను గాక. ఆ 3 ప్రవచన వాగ్దానం మీ పట్ల నెరవేరును గాక. గాడ్ బ్లెస్ యు తమ్ముడు. దేవుడు సమృద్ధిగా దీవించి ఆశీర్వదించును గాక.